నీ పాడైపోదు గారా తల్లికి కూడు పెట్టని వాడు తగవు చెప్తాడు పెళ్ళానికి భయపడేటోడు పెత్తాలని చేస్తాడు అన్నట్టుగా తయారైనగా ఈ అధికారం ముచ్చట ఏమన్నా అన్నం చందా ఉందా పాపం వాళ్ళ గోస చూస్తే అబ్బో ఏం సినియా తల్లి లేని పిల్ల దయ్యాల పాలు అన్నట్టు సంగారెడ్డి అధికారులు జనాల ఉసురు అన్యాలంగా పంచుకుంటుర్రులా మరి ప్రజాప్రతినిధుల కన్నా సోయి లేకుండా వచ్చిన వీళ్ళ అవస్థ చూస్తుంటే సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాపూర్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండే సామాన్యులకు తిన్న కూడు పేకి పడతలేదటనులా పాపము ఇగో ఇనూరు వీళ్ళ తిప్పలో నాకు ఇక్కడ సదాశివపేట మండలంలో డబల్ బెడ్రూమ్ వచ్చింది నా బ్లాక్ నెంబర్ 25 నా రూమ్ కింద 108 ఇక్కడ నాకు కూడా చాలా డ్రైనేజ్ వల్ల ప్రాబ్లం ఉంది అసలు దానికి కలెక్షనే లేదు ఇన్కమ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ పోవడానికి లేదు మేము ఇక్కడ వచ్చి 8 months అయింది ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేరు చాలామంది వచ్చారు క్లీన్ చేశారు కానీ అది ఓకే కాలేదు దానికి నేను చూశాను మొత్తం డ్రైనేజ్ ఓపెన్ చేసి చూస్తే దానికి ఇన్కమ్ ఉంది అవుట్ గోయింగ్ లేదు దాన్ని చాలామంది సాల్వ్ చెప్తాను కానీ ఎవరు పట్టించుకోలేదు చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే ఇక్కడ మాతో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు జ్వరాలు వస్తున్నాయి దోమలు చాలా ఉన్నాయి ఇది ఒకటే ప్రాబ్లం సార్ ఏం లేదు డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్ లీకేజ్ ఉన్నది ఇట్లా వాటర్ అయితే రావట్లేదు దయచేసి చూడాలని ప్రార్థిస్తున్నాను డ్రైనేజ్ చాలా ప్రాబ్లం సార్ దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం మనం డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నాం కానీ ఈ రెండు ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ చాలా మనం కష్టం అవుతుంది ఏమో ఈగలు దోమలు చుట్టాలైనవి రోగాలు మన్ను మశాడం పంచప్రాణాలు అయినాయి మరి ఇంత గోస ఎల్లదీస్తున్నా ఈ మురికివాడల బిడ్డల గోడు ఎందుకు పట్టనట్టు ఉంటున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు అని అమ్మా న్యూస్ ప్రశ్నిస్తుండ్రులా ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్పించుకొని ఈ సిద్ధాపూర్ కాలనీ వాసుల సమస్య తశ్వ చేయాలని మా గమ్మది వార్తల నుండి కోరుకుంటున్నాములో.